వెల్కమ్ టు విజయాస్ అన్ఫిల్టర్డ్. ఈ రోజు అబార్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అసలు అబార్షన్ అంటే ఏంటి, అబార్షన్ గురించి మనం ఎందుకు వరీ అవ్వాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను కొంచెం స్మాల్గా చెప్తాను, డిస్కస్ చేసుకుందాము. అసలు అబార్షన్ అంటే ఏంటంటే, గర్భిణీ మనకి 20 వారాల లోపల కానీ మనం గర్భిణీ పోతే దాన్ని అబార్షన్ అంటామన్నమాట. సో ఈ అబార్షన్స్లో కూడా కారణాలు, అబార్షన్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉంటాయి. ఎక్కువ శాతం వచ్చేసి ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావడం వలన కానీ, జెనెటిక్ కాజెస్ అంటే తయారైన పిండంలో జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన కానీ, బ్లడ్ గ్రూప్ వలన కానీ, అంటే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ, ఏబీఓ ఇన్కంపాటబిలిటీస్ అంటాము దాని వలన కానీ, లేకపోతే గర్భసంచిలో ఏమైనా లోపాలు ఉన్నా మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటి 3 నెలల్లో అయ్యే అబార్షన్స్కి కారణాలు వేరుగా ఉంటాయి. 4, 5, 6 నెలలు అయ్యే అబార్షన్స్కి కూడా కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చే కారణం ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ. అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం అనేది పెరుగుతున్న బిడ్డని మోయలేక ఇమీడియట్గా ఓపెన్ అయిపోయి అబార్ట్ అయిపోతుంది. బేబీ అనేది తెలియకుండా నొప్పులు లేకుండా కిందికి జారిపోతుంది. దీనివల్ల అయ్యే అబార్షన్ కారణం ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్సీ అంటమాట. ఇలాంటి కేసెస్లో ఏంటంటే మళ్ళీ రిపీటెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి నేను చెప్తాను. ఇలా మనకి నొప్పులు లేకుండా తెలియకుండా 5, 6, 4 నెలల చివరిలో కానీ బిడ్డ కానీ జారిపోయి అబార్ట్ అయితే మాత్రం వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలోని మనకి సర్వైకల్ లెంత్ ఎలా ఉంది, ఇంటర్నల్ ఆస్ అంటే లోపల ముఖద్వారం క్లోజ్ అయి ఉందా లేదా అని స్కాన్ చేయించుకొని 12 వారాలు అయిన వెంటనే మీరు గర్భసంచి ముఖద్వారానికి స్టిచ్, అంటే దీన్ని సర్వైకల్ స్టిచ్ అని అంటమాట. ఇది వేయించుకోవడం వల్ల మళ్ళీ అబార్షన్స్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో సర్వైకల్ ఇన్కాంపిటెన్సీతో అబార్షన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మీరు సర్వైకల్ స్టిచ్ కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి వేసుకోవడం వలన అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటి, ఒక్కొక్కసారి వచ్చేసి కొన్ని రకాల బ్లడ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల, అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ రావడం వలన, లేకపోతే యాప్లా సిండ్రోమ్స్ అని చెప్పేసి కొన్ని రకాల బ్లడ్ అబ్నార్మాలిటీస్ వలన, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఒకసారి అబార్షన్ అయిన తర్వాత లేకపోతే 2 సార్లు కన్నా ఎక్కువ అబార్షన్స్ అయితే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటమాట. అంటే 2 సార్లు కన్నా 3 సార్లు కన్నా ఎక్కువ అబార్షన్స్ అయినాయి అనుకోండి, మనకి మళ్ళీ అబార్షన్స్ అవుతున్నాయి. వీళ్ళు కంపల్సరీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా బ్లడ్ టెస్ట్లు అన్నీ, అంటే థైరాయిడ్ టెస్టు, బ్లడ్ గ్రూపు, నెక్స్ట్ స్కాన్లో గర్భసంచి ఎలా ఉంది, లేకపోతే ఇద్దరికి కూడా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే షుగర్ వల్ల ఏమైనా అబార్షన్స్ అవుతున్నాయా, లేకపోతే యాప్లా సిండ్రోమ్ వల్ల ఏమైనా అబార్షన్స్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా డీటెయిల్గా టెస్టులు చేయించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది 2 అబార్షన్స్ అయినా 3 అబార్షన్స్ అయినా కూడా వెంటనే నెల గ్యాప్లో కూడా ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసుకుంటున్నారు. కారణం తెలియట్లేదు, అబార్షన్స్ అయిపోతున్నాయి. ఇటు 2 వైపుల ఫ్యామిలీ, నెక్స్ట్ ఈ ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా బాగా ఫిజికల్గా మెంటల్గా కూడా అప్సెట్ అవుతున్నారు. సో 1, 2 కన్నా ఎక్కువ అబార్షన్స్ అయితే మాత్రం కంప్లీట్గా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ని టెస్టులు ఏవైతే నేను చెప్పానో అవన్నీ చేయించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఇలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఉంటున్నారు, వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అవుతున్నారు. కన్సీవ్ అయినప్పుడు అబార్ట్ అయిపోతుంది, అంటే బేబీ హార్ట్ బీట్ అది రావట్లేదు, లేకపోతే అసలు పూర్తిగా పిండం అనేది తయారవ్వట్లేదు. అలాంటి టైంలో అబార్ట్ అవుతున్నప్పుడు ఎక్కువ టెన్షన్ తీసేసుకుంటున్నారు. అబార్షన్ ఎందుకు అయింది, కారణాలు ఏంటి, ఏమన్నా ప్రాబ్లమా, టెస్టులు చేయించేయమంటారా ఇలా అని. సో ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇమ్యూనో రిజెక్షన్ వలన కూడా, అంటే హస్బెండ్ స్పర్మ్ అనేది ఫస్ట్ టైము ఫిమేల్ బాడీకి ఎక్స్పోజ్ అవ్వడం వలన అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు అలాంటి కేసెస్ ఎక్కువ వరీ అవ్వద్దు. అన్నెసరీగా ఏవో కాంప్లికేషన్స్ అన్నీ మనకే ఉన్నాయని కూడా టెన్షన్ పడద్దు. ఒక 3-4 మంత్స్ గ్యాప్ ఇచ్చి, లేకపోతే అట్లీస్ట్ 6 మంత్స్ గ్యాప్ ఇచ్చి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. అప్పటికి కూడా మనకి ఏదైనా రిపీట్ అయితే అప్పుడు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. సో అబార్షన్ అయినప్పుడు వరీ అవ్వకుండా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దానికి ఏమైనా టెస్ట్లు అవసరమా అని డీటెయిల్గా చూసుకొని పూర్తిగా మీకు కారణం తెలుసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి అబార్షన్స్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
మనము ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన కానీ, సమ్ విటమిన్ డెఫిషియన్సీస్ వలన కానీ అబార్షన్స్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ప్రీ ప్రెగ్నెంట్గా కూడా కొంచెం ఫోలిక్ యాసిడ్ ఒక 3 మంత్స్ ముందు నుంచే తీసుకోవడం వల్ల ఏమైనా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అవి ఉంటే మనం కొంచెం ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. సో ప్రాపర్గా ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయో తెలుసుకొని మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.